అవునా? ఇంకెప్పుడు ఇలా చేయొచ్చు సార్. సరే, ఇక మీద ఎట్లా మంచిగా ఉండండి. అంతా బంగారమే, తీసుకోండి. ఇవన్నీ మాకు మీ మేనకోడలు హర్షిని మా వారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. మీరున్నారు కదా. ఏ మీ నాన్నకి మీ పెద్దమ్ముందిగా, మీ అమ్మెందుకు? రాజు ఒక్కడే ఉంటాడు. రాణులు ఎంతమంది నా తప్పు లేదు. మీరేంటో మాకు తెలుసు. చెప్పుకోవడానికే రాజుగారి చెల్లెలు. ఉంచుకున్న దానికి పుట్టిన పాపానికి కుక్కకేసినట్టు చిన్న ముక్క విసిరారు. ఈ పెళ్లి జరిగితే మీరు మాలో ఒకరవుతారు. అందరూ బాగుంటారు. మా వారు ఒప్పుకున్నట్టే. కానీ హరినారాయణ ఒప్పుకోకుండా. సిగ్గులేదు. పంటుకున్న విలువ బంధుత్వానికి లేదు. మీ హరినారాయణ మా అప్పాజీ గాడితో సమానం. వెళ్ళి మాట్లాడు. వెనుక మా వాళ్ళుంటారు. గీతాదేవి, నీ ఒంట్లో పారుతున్న రాజావారి రక్తానికి నేను బానిసని. వంశనాశనాన్ని కోరేవాడితో వియ్యమందమన్నప్పుడే నీ మర్యాద పోయింది. రాజుగారి కూతురు కొత్వాలతో తిరగటం మర్యాద అండి? రాజకుమార్కి ఆ గబ్బర్ సింగ్ తో రేంజ్ లో ఎఫ్ఐఆర్ నడుస్తుందండి. ఏ జనరేషన్ కల్తీ అయినా కమ్యూనిటీ మొత్తం గబ్బు పట్టిపోతుంది కాబట్టి కుల పెద్దలందరూ కంగారు పడిపోయి ఈ పెద్ద మనిషిని పంపించారు. మాట్లాడండి. నీకు తెలియకుండానేదంతా జరుగుతుందా? హరినారాయణ కులానికి తలవంపులు తీస్తే ఊరుకో. ఏం పర్వాలేదండి. ఏ పాపానైనా భరించడానికి మన పాపాల భైరవుడు ఉన్నాడు. భైరవ్ గారండి రాజకుమారిని పెళ్లి చేసుకుని ఇంకొక మాట మాట్లాడితే ఎంతమందిని చంపుతారండి ఊరందరికీ తెలుసండి. కులపతివి కదా, పెంచిన పిల్ల ప్యాలెస్ లో ఉందో వాడి వల్లో ఉందో తెలుసుకోవాలి కదా. కోటలో అందరికీ తెలుసండి, సాబ్జీకి తప్ప. ఏవండి? మేమిద్దరం ఇష్టపడ్డాం. ఈ విషయం మీకు ఎలా చెప్పాలా అని. ఇక మాట్లాడింది చాలు. నాకు మీ ఇష్టం కన్నా రాజావారి ప్రతిష్ట ముఖ్యం. ఈ సంస్థానం నాశనం అవుతుంటే చూస్తూ కూర్చోలేను. నీకోసం చావడం కూడా ఓ బాధ్యతగా బతుకుతున్నవాణ్ణి. నీకెలాంటి భర్త కావాలో నాకు తెలీదా? వీడెవడు? ఆఫ్టర్ ఆల్ మనకు సేవలు చేసే సిపాయి. ఎక్కడ పుట్టాడో తెలీదు. గాలికి పుట్టి గాలికి పెరిగాడు. కులమే లేని రక్తము, కులం తక్కువ రక్తం. వెళ్ళండి. హరినారాయణ జాతి అహంకారంతో కులాలను కించపరిస్తే తలదీసి మొలేస్తా. కాపు కాసినప్పుడు గుర్తురానుకున్నాం, అవసరాలు తిరిగిపోయి గుర్తొచ్చిందా? తనను ప్రేమించినప్పుడు ఈ సంస్థానానికి తన వారసురాలను నిజంగా నాకు తెలియదు. తెలిసాక తన నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ ఏంటో కుదరలేదు. నా డ్యూటీకి ఎవరైనా ఎదురొస్తేనే ఊరుకోను. అలాంటిది నా ప్రేమకి ఎదురొస్తే ఎంతమంది అడ్డొచ్చినా సరే తన్నుకుంటూ తీసుకెళ్ళగలను.
ప్లీజ్ హ్యావ్ ఇట్. టీ ఎలా ఉంది? టీలాగే ఉంది. అర్షి ఎలా ఉంది? లైఫ్ లో ఫస్ట్ టైం బాధపడ్డట్టున్నావు. బాధ ఎలా ఉంది? కొంచెం కొంచెం అర్థమవుతోంది కదా. నేను నీ తలరాత రాస్తున్నాను సర్దార్. చెప్పి కొట్టడం మా రాజనీతి కదా. అసలు ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు? నువ్వెంత, నీ స్థాయి ఎంత? నేను ఇష్టపడ్డ అమ్మాయి కావాలా నీకు? నిన్ను చంపడం నాకు టీ కప్లో షుగర్ కలిపినంత ఈజీ. లేదన్నో, నువ్వు చంపుతానన్న ప్రతిసారి ఎందుకు నిన్ను ఆపుతున్నానో తెలుసా? వీడు అందరిలాంటి మనిషి కాదు. ఈ జనంలోంచి పుట్టిన ఐడియాలజీ. వీడిని ఒకేసారి చంపలేం. ఓడించి ఓడించి కుంగదీసి చంపాలి. నీ ఓటమి మొదలైంది సర్దార్. ఈ క్షణం నుంచి 72 గంటలు, ఓన్లీ 72 hours. ఎక్కడ నేను వెనక్కి తిరిగానో అక్కడే నిన్ను అడుక్కి తొక్కకపోతే నా పేరు భైరవే కాదురా. పో. భైరవ్ సింగ్, అర్షి నాదే, రతన్పూర్ నాదే. నీ నీడ తాకినా సరే నిలబెట్టి పాత్రేస్తా. 72 hours. Let's watch. ఇంత డబ్బు బంగారం మీకు ఎలా వచ్చింది? ఈ ఏసీ వాళ్ళు మా ఇంటి మీద రైడ్ చేస్తే భయం వేసి నిజం చెప్పేశారు. భయపడి చెప్పావు, చెప్పడానికి ఏముందిరా? మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయానండి. ఫస్ట్ సార్ని ఊళ్ళో తీసుకొచ్చింది నేనేనండి. అలా మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందండి. సార్ ఫారెస్ట్ లో ఎర్రచందనం దొంగల దగ్గర, లైసెన్స్ లేని లారీ ఓనర్ల దగ్గర లంచాలు తీసుకునేవారండి. ఒకసారి ఇంత నన్నే వసూలు చేయమని ఇంట్లో పెట్టమనేవారండి. ఏంటి వాగుతున్నావు? కంట్రోల్ ఇవ్వ సార్. భైరవ్ సాబ్ ని వాళ్ళని చంపేమన్నాడు. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని దీర్పూర్ గ్రామంలో ఈ రోజు కొన్ని హత్యలు జరిగాయి. వీళ్ళని చూస్తుంటే ఇక్కడ పనిచేసే కార్మికులని చుట్టుపక్కల జనాలు చెప్తున్నారు. ఈ హత్యల మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సర్దార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో ఈ ప్రాంతం మారిపోతుంది. ఎవరో ఏదో చేసి నా మీద పెడితే నేనేం చెప్పగలను? ఇప్పుడు ఇంటరాగేషన్ మరో 24 గంటలు ఈ ప్రాంతం అంతా మారిపోతుంది. అసలు ఏం జరగబోతుందంటే అది చేసే వ్యక్తి లేదు. ఇక్కడ జనాలు గట్టిగా నమ్ముతున్నారు. 1000 రూపాయలు దొరికాయని రాసుకో. నేనేం చెప్తే అదే ఎఫ్ఐఆర్. చట్టం నా చుట్టమంటూ సర్కారు సొమ్ముతోనే సరదాలు తీర్చుకుంటున్న ఈ సర్దార్. పేరుకు తగ్గట్టే అతను ఒక గబ్బర్ సింగ్, కానీ ప్రొఫెషన్ మాత్రం పోలీస్ ఆఫీసర్. అతని జ్యూరిస్డిక్షన్ లో లా అండ్ ఆర్డర్ ఉండదు. లంచం మంచం కాదంటే భూమి మీద ఉంచం. ఇది సర్దార్ సిద్ధాంతం. రోజు మా ఇంటికి వచ్చేవాడండి. మా ఆయన బెదిరించి బయటికి పంపేవాడు. నేను అలాంటి దాన్ని కాదని బ్రతిమాలుకున్నానండి. ఏవేవో కేసులు పెడతానని భయపెట్టి నన్ను వాడుకునేవాడండి. నిజ నిర్ధారణ కోసం కోర్టు త్రిసభ్య కమిటీని వేసింది. దేశమంతా మీ జ్యూరిస్డిక్షన్ అనుకుంటున్నారా? కమిటీ విచారణ పూర్తయింది. తీర్పు రేపటికి వాయిదా పడింది. 72 గంటల్లో 48 గంటలు పోతే అంతరా? సారీ. ఓన్లీ 24 hours. ఆరోపణలతో పాటు ఆధారాలు కూడా బలంగా ఉన్నందువలన నిన్ను విధుల నుంచి ఇండెఫినిట్ గా తొలగించమని, నీకు జ్యుడిషియల్ కస్టడీ విధించమని ప్రభుత్వానికి ఆదేశాలిస్తున్నాం. ఇప్పటి వరకు నువ్వు అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛందంగా సరెండర్ అవడానికి నీకు సోమవారం వరకు టైం ఇస్తున్నాం. సూర్యుడు అస్తమిస్తున్నట్టు కనిపిస్తున్నాడు, కానీ నిజమేంటంటే మనం చీకట్లోకి వెళ్తున్నాం. ఆయన ఎప్పుడు అలాగే ఉంటాడు. నాకు
కొన్ని డౌట్స్ ఉన్నాయి. అది మిమ్మల్ని అడగాలి. నాకు ఇంకెవరున్నారు? నా సర్దార్ తప్పు చేశాడా? సాయం చేశాడు, ప్రేమించాడు. రెండు తప్పులు. మన వాళ్ళు కాకపోయినా సాయం తీసుకోవచ్చు, ప్రేమను తీసుకోకూడదా? ఎక్కడికి? సర్దార్ కోసమా? రేపో మాపో జైల్లో చిప్పకూడు తినపోతున్నాడు. క్యారేజ్ తీసుకెళ్తూ కానీ మనం కూర్చుని సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. తల్వార్, మీ రాచరికపు ముసుగులకి లొసుగులకి 100 నమస్కారాలు. ఈ గీతాదేవి గారికి కూడా మీ ప్రాపర్టీలో షేర్ ఉందట కదా? మరి ఆవిడ సంతకం లేకుండా ఎలా చెల్తుందనుకున్నారు? ఏంటి మీరది? చూడండి, ఇది కోర్టు నోటీస్, ఇది బ్యాంక్ నోటీస్. ఇవన్నీ షేర్ హోల్డర్స్ నా మీద పెట్టిన పిటిషన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ కోర్టుకు వెళ్లారు, కోర్టు స్టే ఇచ్చింది. మీకు మచ్చలుంటే మీరు తుడుచుకోండి, మధ్యలో నాకంట కడతారేంటి? ఇచ్చిన డబ్బు మీరు ట్రస్ట్లకే వాడారో అప్పులకే వాడారో నాకు అనవసరం. సింగిల్ ఎన్పీతో సహా నాకు క్యాష్ బ్యాక్ చేయకపోతే నేను కోర్టుకెళ్తాను. ఈ గొడవ కోర్టుకే కాదు, కులం పెద్దల వరకు వెళ్ళింది. అది ఇప్పుడు నా దాకా వచ్చింది, ఇక్కడి వరకు తెచ్చింది. ఏం చేద్దాం? సడన్ గా మా గీతాదేవి గారికి కోర్టెందుకు గుర్తుకొచ్చిందో నాకు తెలుసురా. దళపతిగా నేను తీసిన ప్రాణాల సంఖ్యంత లేదు నీ వయస్సు. బయటికి నడు. దళపతివా? ఎంతమంది ఉన్నారు నీ దళంలో? వీళ్ళిద్దరేనా? ఇద్దరు. దళపతికి మోకాళ్ళలో పట్టు తప్పినట్టుంది. అర్షికున్న పెద్ద దిక్కువ కదా, నిన్నేం చెయ్యను. కూర్చో కూర్చో. అర్షి, ఏ నించుదా? సారీ, తీసుకో. సిట్ 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 సిట్. కూర్చో.